హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు శ్రీ శృంగార వల్లభ స్వామి వెలసిన తొలి తిరుపతి ఆలయ విశేషాలని ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. ఈ వీడియోని చివరి వరకు చూసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్ అండ్ కామెంట్. ఇప్పుడు ట్రావెల్ ఫెసిలిటీస్కి వస్తే ఇది ఈ తొలి తిరుపతి అనేది ఈ గ్రామం కాకినాడ నుంచి 28 కిలోమీటర్ల దూరంలో ఉంది. సో నియరెస్ట్ రైల్వే స్టేషన్ వచ్చి సామర్లకోట జంక్షన్, అలాగే కాకినాడ రైల్వే స్టేషన్ కూడా, అలాగే బెస్ట్ హోటల్స్ అనేవి కాకినాడలో అవైలబుల్గా ఉన్నాయి. మీరు ఎప్పుడైనా ఈ టెంపుల్ని విజిట్ చేయొచ్చు. అలాగే బస్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంది. మేము ఈ టెంపుల్కి 8:30కి స్టార్ట్ అయ్యామండి. ఇంటి దగ్గర నుంచి బయలుదేరాము. చాలామంది అండి గ్రీనరీ, నేచర్ని ఎంజాయ్ చేయడం కోసం కేరళ అలాగే ట్రిప్స్ వేస్తూ ఉంటారా? అవన్నీ అక్కర్లేదండి. మన తెలుగు వాళ్ళకి ద బెస్ట్ అనేది గోదావరి జిల్లాలో. మీరు ఈ కోనసీమ ఏరియాకి వచ్చేసేయండి, సూపర్గా ఉంటుంది, బాగా ఎంజాయ్ చేయొచ్చు, చాలా ప్లెజెంట్ మూడ్. అలాంటి వాటిలో ఈ తొలి తిరుపతి కూడా ఫస్ట్ ఉంటుందండి. అసలు ఆ రూట్ ఉంటుంది, ఆసమ్ అండి. మీరు ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. అసలు ఆ లాంగ్ డ్రైవ్ మీరు కాకినాడ నుంచి స్టార్ట్ చేసి సామర్లకోట దాటిన తర్వాత ఆ గ్రీనరీ కానీ చుట్టూ కూడా ఇంకా కేరళ మూడే మీకు వస్తుంది. అసలు ఫుల్ అటు ఇటు కొబ్బరి చెట్లు, మంచి విలేజ్ ఎన్విరాన్మెంట్, అసలు ఆసమ్గా ఉంటుంది. ఎవ్రీ ఇయర్ మేము కంపల్సరీ ఈ ట్రిప్కి అయితే వెళ్తాము. ఒక 1 అవర్ అయితే పడుతుంది జర్నీకి, బట్ ఫుల్గా ఎంజాయ్ చేస్తామండి. ఫుల్గా మొత్తం కల్టివేషను, ఫీల్డ్స్, మొత్తం ట్రాఫిక్ అనేది ఉండదు. చాలా ప్లెజెంట్గా ఉంటుంది. మీరు దిగి కూడా ఆ పొలాల గట్లు ఇవన్నీ ఎంజాయ్ చేయొచ్చండి. నా మాట విని ఒకసారి ట్రిప్ ప్లాన్ చేసి చూడండి, సూపర్గా ఉండకపోతే నన్ను అడగండి. నేను ఏ వ్యూ అయితే చూస్తున్నానో నా కెమెరా ద్వారా మీకు కూడా అదే చూపిస్తున్నానండి. మ్యాక్సిమం అంతా కవర్ చేశాను. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఇక టెంపుల్ విశేషం ఏంటి అని అంటే, స్వామివారు చాలా అందంగా ఉంటారండి. ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు. ఆయన మొహం చూస్తే మన సమస్యలన్నీ మర్చిపోతాం. చాలా అందంగా ఉంటారు. ఇంకొక విశేషం ఏంటంటే, మన ఎంత ఎత్తు ఉంటామో స్వామి కూడా మనంత ఎత్తే ఉంటారు. ఆయన చిన్నపిల్లవాడిగా, పెద్దవారికి పెద్దవారిగా అంత ఎత్తు కనిపిస్తారండి. ఈ విశేషం ఎందుకు ఇలా ఉంది అంటే, మనం టెంపుల్ హిస్టరీ తెలుసుకోవాలండి. ఆ కథ వింటే మనకి దీని యొక్క రహస్యం తెలిసిపోతుంది. ఈ టెంపుల్ ప్రతి శనివారం ఇక్కడ కొన్ని వేల మంది ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి, జిల్లాల నుంచి ఇక్కడ తండోపతండాలుగా వస్తారండి. ఎవ్రీ శనివారం చాలా కోలాహలంగా ఉంటుంది, జనసంద్రంగా ఉంటుంది, అస్సలు ఖాళీ ఉండదు. ఎవరైనా మొక్కుకుంటే, ఏదైనా ఒక విషయం జరగాలి అని మొక్కుకుంటే అది కనుక నెరవేరిందనుకోండి, ఇక్కడ పటికీ బెల్లం అనేది సమర్పించుకుంటారనమాట. ఇన్ని కేజీలు ఇస్తాము అని ఒక మొక్కైతే మొక్కుకుని పటికీ బెల్లాన్ని ప్రసాదంగా సమర్పించుకుంటారండి. ఇది ఇంకో విశేషం అనమాట. ఇంకా టెంపుల్ యొక్క హిస్టరీ గురించి వస్తే, మీకు ధ్రువోపాఖ్యానం మనందరికీ, హిందువులందరికీ మోస్ట్లీ అందరికీ తెలిసే ఉంటుందండి ఆ కథ. సో ధ్రువుడు ఇక్కడికి వచ్చి తపస్సు చేసుకున్నాడు. తన తల్లి యొక్క కోరిక నెరవేరడానికి, తనకంటూ ఒక స్థానం వాళ్ళ తండ్రి దగ్గర నిలబడడం కోసం, తను విష్ణుమూర్తిని ప్రసన్నం చేసుకోవడానికి ఇక్కడికే వచ్చి తపస్సు చేసుకున్నాడు. అప్పట్లో ఇది చాలా పెద్ద అడవిగా ఉండేదంటే, కింకారణ్యం కింద. ఇక్కడ ధ్రువుడు తపస్సు చేసుకుంటే, ఇక్కడ స్వామి శృంగార వల్లభ స్వామి కింద ఆయనకి ధ్రువుడికి ప్రత్యక్షమయ్యి ఇక్కడే శిలా విగ్రహం కింద నిలబడిపోయారు. అందుకని ఇది అన్ని ఆలయాల కన్నా చాలా పురాతనమైన ఆలయం అని చెబుతూ ఉంటారు. అన్ని ఆలయాల కన్నా పురాతనమైన ఆలయం అవడం వల్ల అందుకే ఈ ఊరిని తొలి తిరుపతి అని పిలుస్తారు. లోపలికి కెమెరా అయితే అలౌడ్ లేదండి. గర్భాలయంలో స్వామివారి మూర్తి ఈ విధంగా ఉంటుంది. మొదట స్వామివారు ఒక్కరే వెలిసారండి. దాని తర్వాత శ్రీదేవి, భూదేవి కూడా తర్వాత వచ్చారు. అక్కడక్కడ విగ్రహాల తర్వాత ప్రతిష్ఠించారు. దేవతలు వచ్చి ఈ ఆలయాన్ని కట్టారంటారు. దాని తర్వాత శ్రీకృష్ణదేవరాయలు, రుద్రమదేవి, బట్టి విక్రమార్క ఇలా చాలామంది, అలాగే పిఠాపురం సంస్థాన దేశులు ఇలాంటి వారందరూ కూడా ఈ ఆలయాన్ని పునరుద్ధరించారు. క్వీన్ విక్టోరియా కూడా ఈ ఆలయాన్ని సందర్శించి చాలా సంతోషపడి ఒక వెండి కవచాన్ని స్వామివారికి బహుకరించారండి.
సరిగ్గా ఇక్కడే కళ్యాణం అంట జరిగిందండి శ్రీనివాసునికి. చాలా గొప్పగా జరిగింది. శనివారం అవ్వడంతో చాలామంది తండోపతండాలుగా ఇక్కడికి వెయిట్ చేశారంట. దానికోసమే అలంకరించారు. ఈ మొత్తం డెకరేషన్ అంతా కళ్యాణం కోసం చేసింది. మేము నిన్న నైట్ వచ్చి ఉండాల్సింది, మిస్ అయిపోయాం. కానీ ఈ విధంగా వీడియో చేయాలని ఉంది కాబట్టి ఆ దైవ సంకల్పంతో ఈరోజు ఈ వీడియో మీకు అందిస్తున్నాను. ఇలా వీడియో అందించడం చాలా సంతోషంగా ఉంది. అలానే ఇక్కడ ఒక బావి ఉందండి. ఆ బావిలో నీళ్లు ఎవరైతే పిల్లలు అది లేనివారు ఇక్కడ బావితో ఆ వాటర్తో స్నానం చేస్తే పిల్లలు కలుగుతారని ఇక్కడ నమ్మకం కూడా. ఇదండి ఈ తొలి తిరుపతి వీడియో విశేషాలు. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.